కొంతమంది దేవుడు వారికి ఎన్ని మేలులు చేసినా సరే ఈ మేలు దేవుని వల్ల వచ్చింది కాదు కానీ నా సొంత టాలెంట్ వల్ల వచ్చింది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చూడండి, మనము కారు నడుపుతూ ఉంటాము. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మనల్ని తీసుకొని వెళ్ళేది కారే. కానీ అయితే కారు గొప్పదా లేకపోతే కారుని చేసిన మనిషి గొప్పోడా? మనం వెళ్ళేది కారులోనే, కాదనట్లేదు, కారులోనే వెళ్తున్నాము. కానీ నడపబడే కారు కంటే కూడా దాన్ని నడిపే మనిషి గొప్పవాడు. ఇప్పుడు చెట్టుని నరుకుతాం కదా, గొడ్డలు తీసుకొని చెట్టుని నరుకుతారు. అయితే గొడ్డలి చాలా పదునుగా ఉంటుంది. అయితే గొడ్డలి గొప్పదా లేకపోతే గొడ్డల్ని చేసిన మనిషి గొప్పోడా? గొడ్డల్ని చేసిన వాడే కదా గొప్పోడు. కానీ చెట్టు మనిషి వెళ్ళి పళ్ళతో నరకలేడు, చేత్తో వెళ్ళి ఇరవలేడు చెట్టుని. చెట్టు నరకబడాలి అని అంటే గొడ్డలి కావాల్సిందే, పదునైన వస్తువు కావాల్సిందే. కానీ గొడ్డలి ఎంత పదునైన వస్తువు అయినా సరే గొడ్డలి కంటే కూడా గొడ్డల్ని చేసిన మనిషి గొప్పవాడే కదా. ఇప్పుడు మనమందరము కూడా సృష్టికర్త అయిన దేవుని చేతిలో పనిముట్లులాగా ఉన్నాము. మనము ఎవరము అని అంటే సృష్టికర్త అయిన దేవుని చేతిలో పనిముట్లము. మనము పనిముట్లముగా ఉండి మనల్ని సృష్టించిన దేవుని మీద అతిశయించవచ్చా? గొడ్డలి తనని నరుకువాని మీద అతిశయింపవచ్చా? అట్లాగే మనిషి తనల్ని చేసిన సృష్టికర్త మీద అతిశయింపవచ్చా? ఎక్కడ దేవుడు ఎక్కడ మనము? కంపేర్ చేయడానికి కూడా లేదు కదా. భూమి ఆకాశాన్ని సృజించిన వాడు నువ్వు నేను వెళ్ళి భూమిని ఆకాశాన్ని సృజించగలమా? పదండి వెళ్ళి చేద్దాం. అవదు కదా. నువ్వు నేను వెళ్ళి సముద్రాన్ని చేయగలమా? చేయలేము. నువ్వు నేను ఇలా ఆయన నోటి మాటతో పక్షులు చెట్లు అన్నిటినీ చేశాడు. నువ్వు నేను ఒక మాట పలికితే ఆకు కూడా రాలదు. చెట్లు నదులు ఇవన్నీ వచ్చేవి తర్వాత, కానీ ఒక ఆకు కూడా కదలదు నువ్వు నేను మాట్లాడితే. ఇటువంటి అల్పమైన జీవితం నీది నాది. కానీ దేవుడు ఇటువంటి అల్పమైన జీవితాన్ని కూడా ప్రేమించాడు. ఇటువంటి తక్కువ జీవితాన్ని కూడా ఘనమైనదిగా ఎంచాడు. ఎందుకనంటే నా దృష్టికి ప్రియమైన వారిని, నా దృష్టికి ఎవరైతే ప్రియముగా ఉంటారో వారిని నేను ఘనపరుస్తానని దేవుడు అంటున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనుక నిన్ను ఘనపరిచాను, నీవు ఘనుడవైతివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మన టాలెంట్, మన స్కిల్, మనకున్న ఆస్తులు అంతస్తులు, మనకున్న ఏవేవో కాదండి. మనము దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు, కానీ మనల్ని చేసిన దేవుడు గొప్పవాడు. ఆయన సజీవుడు, ఆయన సృష్టికర్త. అందుకనే అటువంటి దేవుణ్ణి ఆశ్రయించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్.